దేవా స్తోత్రం 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 మహాగరుడా స్తోత్రం మహాగరుడా స్తోత్రం సృష్టికర్త స్తోత్రం సృష్టికర్త స్తోత్రం. అయ్యా తండ్రి, ఆకాశము మీ సింహాసనమునైనా తండ్రి, భూమి మీ పాదపీఠము తండ్రి. అయ్యా తండ్రి, సకల జలములకు అయ్యా తండ్రి, కోటి జలరాశులకి మీరే ప్రాణదాయకమైన దేవా స్తోత్రం 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 తండ్రి. అయ్యా తల్లి, మమ్మల్ని పోషించువాడా స్తోత్రం, ఆహారం ఇచ్చేవాడా స్తోత్రం. అయ్యా తండ్రి, దుష్టుల బారిన పడకుండా మమ్మల్ని రక్షించేవాడా స్తోత్రం, ఆదరణకర్త స్తోత్రం 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 తండ్రి. 1000 నామముల చేత స్తుతించినా మీకు తక్కువేనైనా తండ్రి, మీ నామం మేము మహిమపరచబడాలి తండ్రి. దేవతలందరిపైన ఉన్నవాడా యేసయ్యా, మీకే స్తోత్రం స్తోత్రం తండ్రి. దేవతలంటూ ఎవరు లేరు నాయనా తండ్రి, మీరొక్కడే దేవుడు ప్రభువా తండ్రి. మీ వాక్యమే సత్యము, మీ వాక్యమే ఖడ్గమునైనా తండ్రి. ఈ లోకానికి ఏది అవసరమో, మనుషులమైన మాకు ఏది అవసరమో మాట్లాడనే ఉన్న పరిశుద్ధ దేవా, అయ్యా సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకే స్తోత్రం. అయ్యా ముందుగానే ప్రభువా తండ్రి, మా కొరకు మీ వాక్యాన్ని అయ్యా తండ్రి మాట్లాడి ప్రచురణ చేసి, అయ్యా ఈ అంత్యకాల కడవరి దినాల్లో ఏ విధంగా ఉన్నారో, ఏ విధంగా ఉండకూడదు అయ్యా తండ్రి, మీ ఆత్మతో, మీ ఆత్మ కుమ్మరింపుతో, మీ వాక్యంతో ఏ విధంగా నడుచుకోవాలో, పరిశుద్ధంగా ఉండాలో అయ్యా వాక్యపు వెలుగులో నైనా తండ్రి మమ్మల్ని నడిపిస్తున్న దేవా స్తోత్రం. మీ యొక్క జీవజలమైన ఈ యొక్క సువార్తనైనా తండ్రి, మీ యొక్క ఈ యొక్క జీవజలమైన సువార్తని మాకు అందిస్తున్న దేవా స్తోత్రం. అయ్యా విశ్వాసులమైన మా అందరితో కూడా మీరు అయ్యా తండ్రి దర్శనాలు ఇస్తూ మాట్లాడుతూ అయ్యా తండ్రి, మీ యొక్క కడవరి కాలంలో ఉన్న ఈ సువార్థికులు లేపుతున్న దేవా స్తోత్రం. పూత కాలంలో ఉన్నాం తండ్రి, కడవరి కాలంలో ఉన్నాము అయ్యా తండ్రి. మీ యొక్క వాక్యాన్ని ప్రచురణ చేసేవారు అది కొద్ది మందిగా ఉన్నారని అయ్యా తండ్రి, మీ ఆత్మ ప్రేరేపణతో అయ్యా తండ్రి మీ వాక్యాన్ని ప్రచురణ చేయడానికి జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్న దేవా స్తోత్రం. ఎందరైతే నాయనా తండ్రి మీ వాక్యాన్ని ప్రచురణ చేయకుండా, ఎందరైతే మిమ్మల్ని వెక్కిరిస్తూ అవమానిస్తూ మాట్లాడుతున్నారో వారందరి నోర్లు మూయబడునుగాక. వారందరూ మీ ముందు మోకరించి నాయనా తండ్రి మీరే ప్రభువుని ఒప్పుకొందురుగాక. అయ్యా తండ్రి, అగ్ని ప్రాకారాలు, అగ్ని నేత్రాలు తెరవబడునుగాక. అయ్యా తండ్రి, మీ యొక్క అగ్ని కంచె వేయండి ప్రభువా. ఏ యొక్క సర్వలోకానికి స్వార్థ పంచబడిన తండ్రి, ఈ యొక్క ఛానల్ని మీరు నిరూపించుకున్నారు, మీ ఆత్మ ద్వారా నిరూపించుకున్నారు. మీ ఆత్మ ద్వారానే వాక్యము చెప్పుతున్నారు, మీ ఆత్మ ద్వారానే జరిపించుకుంటున్నారు. దీనికి అయ్యా తండ్రి, ఎందరైతే యూట్యూబ్ ఛానల్లో వారైనా సరే ప్రభువా తండ్రి దీన్ని అడ్డుకట్ట వేస్తున్నప్పటికీనైనా తండ్రి, మీరేనైనా తండ్రి ముందుండి నడిపించుకోండి. అలనాడు ఎరికో కూడలకి నైనా తండ్రి ముందుగా ఉండి నైనా తండ్రి మీ యొక్క మందసాన్ని పట్టుకొని యాజకులు స్తుతిస్తుండగానైనా తండ్రి ఎరికో కూడలి కూల్చిన స్తుతి యాగము చేత పట్టుకొని ప్రభువా మీ స్వార్థని పంచడానికి మమ్మల్ని లేపుతున్నందుకే స్తోత్రం తండ్రి. మీరు నడిపించుకోండి. ద్వారము తెరవడినైనా, అదేవిధంగా ఎర్ర సముద్రం లాంటి నైనా తండ్రి ఇది కూడా అడ్డుకట్టినైనా తండ్రి యూట్యూబ్ ఛానల్లో ఎన్నో అడ్డంకులు ఈ యొక్క ఛానల్ని ముందుకు తీసుకెళ్ళే ఆత్మదేవా తండ్రి, మీ సువార్తనైనా ముందుకు తీసుకెళ్ళండి. ఎంతమందికి అయితే మీ ఆత్మ ఆహారము జీవజలం అవసరమో వారందరికీ నైనా తండ్రి తెలియజేయండి. కనులు తెరిపించబడండి అయ్యా, మనోనేత్రాలు తెరిపించబడాలి. యవ్వనస్తులు అయ్యా తండ్రి మారు మనసు పొందాలి. వారందరిలోనైనా తండ్రి మీ ఆత్మ ప్రేరణ జరగాలి ప్రభువా. అయ్యా తండ్రి, ఏది అవసరమో ఏది అనవసరమో అయ్యా తండ్రి మీరే దగ్గరుండి మాట్లాడి సరిచేయండి ప్రభువా. ఈరోజు మాట్లాడనే ఉన్న దేవ పరిశుద్ధాత్మ దేవ మా నోటికి గురువుగా ఉండి వాడుకుంటున్న దేవా స్తోత్రం తండ్రి. సాతాను శక్తులు లయమైపోనుగాక, సాతాను శక్తులు లయమైపోనుగాక, సాతాను శక్తులు లయమైపోనుగాక. దేవుని రాజ్యము వచ్చునుగాక, దేవుని రాజ్యము వచ్చునుగాక, పరలోక రాజ్యము వచ్చునుగాక, పరలోక రాజ్యము వచ్చునుగాక. దేవుని సన్నిధి కుమ్మరింపు జరుగునుగాక. మీ ఆత్మవర్షము నైనా తండ్రి, ఆత్మ ఆహారము, అదేవిధంగా అన్య భాషల వరం కూడా అనుగ్రహించని ప్రభువా. ఆత్మవరాలు, అన్య భాషల వరాన్ని అనుగ్రహించని ప్రభువా. ఎన్నో అడ్డంకులు అయ్యా తండ్రి, మీ స్వార్థని మొదలు పెట్టగానే ఎన్నో అడ్డంకులు అయ్యా తండ్రి, తట్టుకోలేని ఎన్నో కష్టాలు సమస్యలు ఎదురొస్తున్నాయి తండ్రి. అయ్యా తండ్రి, సాతాను ఎన్నో 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 చిక్కుల్లో ఇబ్బందుల్లో నైనా తండ్రి తీసుకెళ్తున్నాడు. అయినప్పటికీ మీరు ముందుకు నైనా నడిపిస్తున్నారు. మీరే మార్గమే, దీపపు స్తంభమై నైనా తండ్రి నడిపిస్తున్న ఆలనాడు ఇశ్రాయేల్ ప్రజల్ని దీపపు స్తంభమే నడిపించిన దేవా
అదేవిధంగా మమ్మల్ని కూడా తిరిగి స్తంభముగా ఉండి ఈ వాక్యాన్ని ముందు నడిపించండి. మన్నాను కురిపించి ఆహారం ఇచ్చిన దేవా, జీవపు ఆహారాన్ని నైనా తండ్రి మీరే అందింపచేయండి. అయ్యా తండ్రి, అజ్ఞానురాలైన నన్ను ఎన్నుకున్న దేవా స్తోత్రం తండ్రి. అయ్యా అన్య భాషల వరమిచ్చినైనా తండ్రి కృప చూపిన దేవా స్తోత్రం ప్రభువా. అయ్యా చీకటిలో ఉన్న మమ్మల్ని, అయ్యా దరిద్రులను నన్ను, నేను పెంట కుప్పలో ఉన్న నన్ను అయినా తండ్రి మీ సహవాసంతో మమ్మల్ని కూర్చోబెట్టి మమ్మల్ని లేపుతున్న దేవా స్తోత్రం తండ్రి. ఈ రోజునైనా తండ్రి ఏదైతే వాక్యము అయినా తండ్రి మీరు మాట్లాడనే ఉన్న దేవా, మాట్లాడండి అయ్యా. అందరికైతే అవసరమో వారికి మీరు తెలియచేయండి ప్రభువా. ఈరోజు వాక్యము దావీదు కీర్తనలు 5వ అధ్యాయం చదువుకున్నామండి. నాతో పాటు మీరందరూ కూడా చదువుకుంటే మీకు కూడా సమయం వృధా కాకుండా చదువుకునే కృప, అర్థం చేసే కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. యెహోవా, నా మాటలు చెవిన పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాము. యెహోవా, ఉదయమున నీ కంఠస్వరము, నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. నీవు దుష్టత్వము చూచి ఆనందించు దేవుడవు కాదు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు. పాపము చేయువారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదు. కపటము చూసి నరహత్య జరిగించు వారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించుతను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. యెహోవా, నా కొరకు పొంచియున్న వారిని బట్టి నీ నిత్యానుసారంగా నన్ను నడిపించుము. నీ మార్గము నాకు స్పష్టంగా కనపరచుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరిచిన సమాధి. వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. దేవా, వారు నీ మీద తిరగబడి ఉన్నారు. వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడదు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులు ఆశీర్వదించు వాడవు నీవే. కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. యేసయ్యా, మీ నామానికి మహిమ కలుగునుగాక. దావీదు భక్తుడు కీర్తనలు రాసిన 5వ అధ్యాయం చదువుకున్నాం ప్రభువా. అయ్యా తండ్రి, మమ్మల్ని అర్థం చేసుకునే కృప మీరు అనుగ్రహించండి. వాక్యపు విత్తనాలు ప్రభువా తండ్రి, అయ్యా మంచి పొలంలో పండిన అయ్యా తండ్రి విత్తనాల వలె అభివృద్ధి పరచబడాలి. ఎందరికైతే అవసరమో ఈ వాక్యము అయ్యా తండ్రి వెళ్ళాలి. అందరికైతే ఈ వాక్యపు చదువుకోవడానికి రాదో వారందరూ వినాలి, చూడాలి, అర్థం చేసుకోవాలి. యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. చెవిగలవాడు వినుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.